భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశం నేపాల్ తన విధేయతను వెల్లడించింది. భారత్ పై దాడి చేయడానికి తమ భూమిని ముట్టుకోవద్దని నేపాల్ పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్ కు సపోర్ట్ గా ఉంటామని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ దాడిలో నేపాలీ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నేపాల్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్ కు సపోర్ట్ గా నిలుస్తోంది. ఉగ్రదాడులతో ఆందోళన చెందుతున్న ఈ ప్రాంతం త్వరలోనే శాంతిగా మారుతుందని తెలిపింది. ఇదిలా ఉండగా జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాకిస్తాన్ మిసైల్స్ డ్రోన్ల దాడులకు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన భారత ఆర్మీ వాటిని నేల కూల్చింది. దీంతో జమ్మూ నగరమంతా అధికారులు బ్లాకౌట్ ప్రకటించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. పాక్ సరిహద్దుగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారత్ పై దాడికి పాల్పడిన పాక్ ఫ్లైట్ జెట్లను ఇండియన్ సైన్యం తిప్పికొట్టింది.